రోజుల్లో ఎవ్వరికుండే టెన్షన్స్ వాళ్ళకి ఉంటూనే ఉంటాయి కదా! కాస్తో కోస్తో చదువుకొని ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉన్నారంటే వాళ్ళకి ఈ క్వెషన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇంత చదువుకున్నావు కదా! ఇంట్లోనే ఉంటున్నావా? ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా! ఖాళీగా ఉంటే ఏమొస్తుంది అనేసి చాలా మంది సలహాలు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు నాకెవరో సలహా ఇచ్చారని కాదు. నేను నాకు అనిపించింది చెప్తున్నాను. కొంతమందయితే అప్పుడప్పుడు ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా! మరి మీ లైఫ్‌లో కూడా ఇలాంటి క్వెషన్స్ ఏమైనా వస్తున్నాయా? అయితే కామెంట్‌లో కామెంట్ చేసేయండి. ఇక పొద్దున్న లెగిసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఖాళీ అన్నదే ఉండదు అసలు హౌస్ వైఫ్స్‌కి. బట్ కొంతమంది ఏమంటారంటే మాకేం పని ఉంటుంది తినడం, పడుకోవడం, తోముకోవడం అనేసి అంటూ ఉంటారు. వామ్మో! మరి అది కాపోతే ఇంకేం పనులు చేసేస్తున్నావేంటి నువ్వు అనేసి అంటారేమో. ఏముంటుందండి చెప్పుకోవడానికి ఒకటా, రెండా లెక్క పెట్టలేనన్ని పనులు ఉంటూనే ఉంటాయి. పొద్దున్న లేసినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు. ఒక్కరోజు బద్ధకం ఉండి పని చేయలేదంటే పనులన్నీ అలా ఆగిపోతూ ఉంటాయి. ఒకసారి బద్ధకంగా ఉంది కదా అని కాస్త లేట్‌గా లెగిస్తే పనులన్నీ అలా మధ్యాహ్నం అవుతున్నంత వరకు అవుతూనే ఉంటాయి. టిఫిన్స్ గాని, లంచ్ వండడం గాని ఇలా. బయటికి వెళ్లి పని చేసే వాళ్ళకి ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా హాలిడే ఉంటుంది. బట్ ఇంట్లో ఉండి వంట చేసిన ఆడవాళ్ళకి మాత్రం సండే అయినా సరే హాలిడే ఉండదు. ఇంతకీ మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఇదైతే ఈవినింగ్ 4 నుండి నైట్ పడుకున్నంత వరకు అంటే 9 వరకు కూడా నా రొటీన్ అన్నమాట. ఒక పక్కన చికెన్ వండుతూ ఇంకొక పక్కన మార్నింగ్ చట్నీ కూడా రెడీ చేసేస్తున్నాను. ఎందుకంటే మార్నింగే మళ్ళీ పిల్లలతో అవ్వదనేసి. ఇక పనంతా అయ్యేసరికి నా ఎనర్జీ కూడా అయిపోయింది. ఇక పిల్లలకి తినిపించేసి మేము కూడా తినేసి పడుకోవడమే. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.